అల్వాలోని అతిపెద్ద పాఠశాల సెయింట్ మైకిల్ పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన ధర్నాకు దిగారు. ఇష్టానుసారం ఫీజులు పెంచుతూ యాజమాన్యం తమను వేధిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పూనుకొని నిబంధనలకు విరుద్ధంగా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని, ఈ విద్యా సంస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం 20% ఫీజులు పెంచుతున్నారని, వాటిని కూడా దశలవారీగా కాకుండా ఒకేసారి చెల్లించాలనే నిబంధన పెట్టారన్నారు. ఎల్కేజీ, యూకేజీలకు 1,00,000 ఫీజులు వసూలు చేయడమే కాకుండా పుస్తకాలు, యూనిఫామ్లు, బ్యాగులు సైతం స్కూల్లోనే కొనుగోలు చేయాల్సిందేనని వాపోయారు. బహిరంగ మార్కెట్లో ₹30 ఖరీదు చేసే పుస్తకాన్ని ₹330 ఇక్కడ కొనుగోలు చేయాల్సి వస్తుందని వెల్లడించారు. చెల్లించిన ఫీజులకు పాఠశాల పేరు మీద కాకుండా మూడో వ్యక్తి పేరు మీద రసీదులు ఇస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల నుండి ఇష్టానుసారం నగదు వసూలు చేస్తూ వాటికి సరైన లెక్కలు చూపకుండా ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ స్కూల్ ఫీజు యాన్యువల్ ఫీజు ఉండగాక మళ్ళీ 16% యాన్యువల్ ఫీ పెంచారు. మేము అదే క్వశ్చన్ చేస్తుంటే వాళ్ళు కాదు, మేము 10% పెంచామని మాకే రిటర్న్ అబద్ధాలు చెప్తున్నారు. మా దగ్గర విత్ ప్రూఫ్స్ ఉన్నాయి, ఫుల్ డీటెయిల్డ్గా ఇస్తున్నా కూడా వాళ్ళు కాదని చెప్తున్నారు. 16% హైక్ ఏ స్కూల్ ఇస్తుందండి? మా శాలరీలో వెలగట్లేదు అంతగానం, ఎందుకు ఇవ్వాలి 16%? మళ్ళీ స్కూల్ బుక్స్ స్కూల్లో అమ్మొద్దని చెప్పి గవర్నమెంటే చెప్తుంది, మళ్ళీ స్టిల్ స్కూల్ బుక్స్ అక్కడే అమ్ముతున్నారు. యూనిఫామ్స్ ఎవ్రీ ఇయర్ చేంజ్ చేస్తున్నారు, పేరెంట్స్ని కొనమని ఫోర్స్ చేస్తున్నారు. మేమేదో మా ఇంటి పక్కన స్కూల్ అని మేము కూడా ఇదే స్కూల్ పట్టుకోవాలని అనుకోవట్లేదు. అన్ని స్కూల్స్ ఇదే ఉంటున్నాయి, కొంచెమైనా ఆలోచించాలి కదా. మొత్తం ఇన్వెంటరీ మొత్తం వాళ్ళే ఇస్తామని అంటారు, థర్డ్ పార్టీకి ఇస్తున్నారు. దాంట్లో క్వాలిటీ లేదు, కనీసం పోనీ క్వాలిటీ లేని ఇస్తున్నాం ఏంటంటే బై మిస్టేక్ వచ్చిందని అంటున్నారు, కానీ రిఫండ్ కూడా చేయట్లేదు. వీళ్ళు ఇచ్చే ఐటమ్స్ కాక మేము ఎక్స్ట్రా బయట కొనాల్సి వస్తుంది. బుక్స్ అన్ని లిటరల్గా ₹30 బుక్ ₹350 అమ్ముతున్నారు. గవర్నమెంట్ అమ్మొద్దని చెప్పిన తర్వాత వాళ్ళకి ఏ రైట్ ఉందని అమ్ముతున్నారు? అదే క్వశ్చన్ చేస్తుంటే పేరెంట్స్కి మినిమం రెస్పాండ్ అవ్వట్లేదు. లిటరలీ 2 months నుంచి మేము గేట్ బయట వెయిట్ చేస్తున్నా కానీ ఒక్కరు రెస్పాండ్ అవ్వట్లేదు. 3 months నుండి మేము ఇక్కడ 2 months నుండి అడుగుతున్నాం ప్రిన్సిపల్ మ్యామ్ ని. జనవరి నుండి మెయిల్స్ పెడుతున్నాం. మేము ఆల్మోస్ట్ 2 to 3 మీటింగ్స్ అయ్యాయి. మాకు ఫైనలీ 22,000 యాన్యువల్ ఫీజ్ అంట. ఇంకా ఆల్మోస్ట్ చాలా 10% ట్యూషన్ ఫీజ్ పెంచేదానికి మేమేం మాట్లాడలేదు. సరే, దట్ ఈస్ ఫైన్. మరి యాన్యువల్ ఫీజ్ ఎందుకు పెంచారు దానికి అడిగితే షీ హ్యాస్ నో రెస్పాన్స్. మాకు మెయిల్స్ రావట్లేదు, కాల్స్ రావట్లేదు. మేము స్కూల్ దగ్గరకు వస్తే మమ్మల్ని 1 hour లాస్ట్ టైం మీటింగ్ కోసం వెయిట్ చేయించారు. ఈజ్ ఇట్ లీగల్? అదే కాకుండా మేము ఎందుకు పెంచారు? మాకు ఫీజు బ్రేకప్ ఇవ్వండి. మరి ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి? స్టేషనరీ ఇస్తున్నామంటున్నారు, యూనిఫామ్ ఇస్తున్నామంటున్నారు. మరి దాని అమౌంట్ ఏంది? మాకు క్లియర్గా బ్రేకప్ ఇవ్వండి అంటే దే ఆర్ సేయింగ్ నో, వీఆర్ నాట్ గోయింగ్ టు ప్రొవైడ్ ఎనీ డీటెయిల్స్. సో ఇప్పుడు కూడా మేము మీటింగ్లో ఉన్నాము, మాకు మేము ఇవ్వము అని వారు మాట్లాడుతున్నారు. అరే మేము మిడిల్ క్లాస్ పీపుల్ అండి, ఎంతని అమౌంట్ కడతాము. సో 10% మీరు పెంచుకున్నారు, దట్ ఈస్ ఫైన్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి పెంచుతున్నారంట. సో వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మేము ఎందుకు పే చేయాలి? దట్ ఈస్ ద క్వశ్చన్. మేము ఎంఏ దగ్గరికి వెళ్ళాము, తను కూడా అదే అన్నారు. సో స్కూల్ బిల్డింగ్ కాస్ట్ అవన్నీ స్కూల్ వాళ్ళు పట్టించుకోవాలి, వాళ్ళు పే చేయాలి, మేము ఎందుకు పే చేయాలి? సో ఇది యాక్చువల్లీ ఫీ హైక్. మీరు చూడండి ఎంత పర్సెంటేజ్ పెంచారో. ఒక